హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ ఎంతో ఈజీగా అయిపోయే టేస్టీ రెసిపీ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి. అదే క్రీమీ చికెన్ శాండ్విచ్. చాలా బాగుంటుందండి. మీరు ఎస్పెషల్లీ దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ ఎనీ టైం చేసుకొని తినొచ్చు. సో దానికోసము ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత బటర్ తీసుకుంటున్నానండి. దాంట్లో అన్నీ కూడా బాగా సన్నగా చాప్ చేసుకున్నానండి. 1 టీ స్పూన్ అంతా వెల్లుల్లి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆనియన్, 1 టేబుల్ స్పూన్ ఎల్లో క్యాప్సికమ్, 1 టేబుల్ స్పూన్ రెడ్ క్యాప్సికమ్. మీ దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. అలాగే ఒక 150 గ్రాములు చికెన్ అండి, ఇది బోన్లెస్ చికెన్ షేవింగ్స్. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, ఇవన్నీ కూడా వేసి హై ఫ్లేమ్ మీద 1 నిమిషం వేయించుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో చికెన్లో నుంచి నీళ్ళు ఊరుతాయన్నమాట. సో మూత పెట్టేసి లో ఫ్లేమ్లో చికెన్ మంచిగా కుక్ అయిపోయే వరకు మనము కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది అండ్ చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో నేను ఇక్కడ ఈ క్రీమీనెస్ కోసము ఒక 1.5 టేబుల్ స్పూను గోధుమ పిండి వేస్తున్నానండి. నార్మల్గా క్రీమీ సాసెస్ అనే వరకు మైదా పిండి వేస్తారు, అస్సలు అవసరం లేదండి. మీరు గోధుమ పిండి వేసినా కూడా మీకు అదే క్రీమీ టెక్స్చరు, అదే టేస్ట్ ఉంటుంది. సో తప్పకుండా మైదాని గోధుమ పిండితోటి రీప్లేస్ చేయండి. లో ఫ్లేమ్లో ఈ పిండి పచ్చిదనం పోయే వరకు వేయించుకోండి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు పాలు వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలండి ఇవి, కాచి చల్లార్చుకున్నవి. ఇది వేసిన తర్వాత కూడా లంప్స్ లేకుండా జాగ్రత్తగా దీన్ని కలుపుతూ పోవాలి. ఆ తర్వాత ఇది సాస్ థిక్ అవుతూ పోతుంది. ఈలోపు మనం దీంట్లో 1 టీ స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ అంతా పిజ్జా సీజనింగ్, ఇటాలియన్ సీజనింగ్ అంటారు కదా, అది వేసేసుకొని మంచిగా ఇది ఒక స్ప్రెడ్ లాగా థిక్ అయ్యే వరకు మనము కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, మంచిగా మనకి శాండ్విచ్లో స్ప్రెడ్లా పెట్టుకునేటట్టు అయ్యింది, చూసారా? సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇక్కడ నేను ఒక 2 స్లైసెస్ హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నానండి. దయచేసి బ్రౌన్ బ్రెడ్ ఎప్పుడు కొనకండి, దట్ ఈస్ నాట్ వీట్ బ్రెడ్. బ్రౌన్ బ్రెడ్ అనేది ఓన్లీ కలర్ ఉంటుంది అంతే, మీకు అది హోల్ వీట్ బ్రెడ్ కాదు. సో ఆ బ్రెడ్లో నేను సైడ్స్ ట్రిమ్ చేసేసుకున్నాను. తర్వాత ఈ చికెన్ స్ప్రెడ్ కావాల్సినంత పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ చీజ్ స్లైస్ పెట్టాను, ఇది కూడా ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. దీన్ని ఇలాగే తినేయొచ్చండి శాండ్విచ్ లాగా. ఓపిక ఉంటే కాస్త టోస్ట్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ టోస్ట్ చేస్తున్నాను. ప్యాన్ మీద కొంచెం బటర్, చాలా తక్కువ బటర్ వేసానండి. వేసి దీన్ని లో ఫ్లేమ్లో 2 వైపులా చక్కగా బ్రౌనింగ్ అయ్యే వరకు, క్రిస్పీ అయ్యే వరకు మనము కాల్చుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి ఇలా టోస్ట్ చేసుకుంటే, చాలా బాగుంటుంది. యాజ్ ఎ శాండ్విచ్ కూడా చాలా బాగుంటుంది. సో 2 విధాలా ట్రై చేయండి. ఇంకా మీరు చికెన్ బదులుగా వెజిటేరియన్స్ అయితే మష్రూమ్తో ట్రై చేయండి. అబ్బా, చాలా బాగుంటుంది. నాకు పర్సనలీ చికెన్ కన్నా మష్రూమ్ చాలా చాలా నచ్చుతుంది. ఈ క్రీమీ మష్రూమ్ శాండ్విచ్ సేమ్ ఇంగ్రీడియంట్స్, బట్ చికెన్ బదులు మష్రూమ్ వేసుకోవచ్చు. ఈవెన్ పనీర్ కూడా వేసుకోవచ్చు, కానీ మష్రూమ్ అయితే బెస్ట్ ఉంటుంది. సో ఇదిగోండి, శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో రెసిపీస్ ఉన్నాయి, నా ఛానల్ విజిట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి నా రెసిపీస్. ఓకే, అండ్ మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. మరో రెసిపీలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.